ఇక టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ అక్రమాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. రాధాకిషన్ రావు జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. క్రియా హెల్త్ కేర్ సంస్థ యజమాని వేణు మాధవ్ ని బెదిరించి అక్రమంగా షేర్లు బదలాయించినట్లు పోలీసులు గుర్తించారు. 40 కోట్ల విలువైన 4 లక్షల షేర్ల అక్రమ బదిలీపై పోలీసులు ఆరా తీశారు. అలాగే సంస్థ తాత్కాలిక డైరెక్టర్లు గోపాల్, రాజ్, నవీన్లతో రాధాకిషన్ రావులకు ఉన్న పరిచయాలపై గురించి విచారణ చేస్తున్నారు. గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు ఉన్న సమయంలో వేణు మాధవ్ పై దాడి చేసి షేర్లు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. ఇక విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. క్రియా హెల్త్ కేర్ యజమాని వేణుమాధవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అక్రమంగా కూడా 40 కోట్ల విలువైనటువంటి షేర్స్ను అక్రమంగా బదలాయించడంలో రాధాకిషన్ రావు పాత్ర చాలా కీలకంగా ఉంది. తనను అక్రమంగా అరెస్ట్ చేసి తనను బెదిరింపులకు దిగి తనతోటి పనిచేసేటువంటి సహా డైరెక్టర్లకు అక్రమంగా ఈ షేర్స్ అన్నింటినీ కూడా బదిలీ చేయించారనేటువంటి అంశాన్ని తను స్వయంగా జూబ్లీహిల్స్ పోలీసులు కంప్లైంట్ చేయడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకుని కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్తో పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే తనను అక్రమంగా ఒక కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు తన షేర్స్ అన్నింటినీ కూడా సహా డైరెక్టర్లు కూడా వాటిని ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా వేధింపులకు దిగారనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. తుపాకులు, కర్రలతో బెదిరిస్తూ షేర్లు బదలాయించేటువంటి ఒప్పందం పైన తనతో బలవంతంగా సంతకాలు చేయించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే తన కంప్లైంట్లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, మరోవైపు అప్పటి ఆయన టీంలో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఐ కూడా దాదాపు 10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని, కిడ్నాప్ చేయించి వాటాలను బదిలీ చేయించినటువంటి వ్యవహారంలో చంద్రశేఖర్తో పాటు 4 తాత్కాలిక డైరెక్టర్ల నుంచి కూడా అదనంగా పోలీసులు మరొక 10 కోట్ల రూపాయల వరకు కూడా తీసుకున్నారనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా తన యొక్క రిపోర్ట్లో కూడా పేర్కోవడం జరిగింది. అతను ఇచ్చినటువంటి ఆధారాలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్స్ని 40 కోట్ల విలువైనటువంటి 4 లక్షల షేర్స్ను చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి పేరిట వేణుమాధవ్ ద్వారా వాటిని బదలాయించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. చంద్రశేఖర్ ప్లేట్ ఫిరాయించి తాత్కాలిక డైరెక్టర్లతో కూడా ఇదే తరహాలోనే ఒప్పందం చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం వేణుమాధవ్ తన కంప్లైంట్లో పేర్కొన్నాడు. 2018లో అక్టోబర్ 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణుమాధవ్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ ఫిర్యాదును పట్టించుకోకుండా అతనికి వ్యతిరేకంగా ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేసిన దాన్ని వాళ్ళు లెక్కలోకి తీసుకొని 2018 నవంబర్ 22 ఉదయం కాజాగూడ వద్ద ద్విచక్ర వాహనాలపై వచ్చినటువంటి 3 అడ్డగించి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనని కార్యాలయానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని, రాధాకిషన్ రావు డైరెక్షన్లోనే అప్పటి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనను వేధింపులకు గురి చేశారని, తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగారు. కర్రలు, తుపాకులు చూపించి ఆ షేర్స్ బదలాయించే షేర్స్ యొక్క పత్రాలపైన సంతకాలు చేయించుకున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం తను ఆరోపిస్తున్నాడు. కాబట్టి ఈ ఆరోపణలన్నిటిపైన కూడా ప్రస్తుతం రాధాకిషన్ రావును చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావును అయితే మాత్రం ప్రస్తుతం కస్టడీకి తీసుకొని 2 రోజుల పాటు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో రాధాకిషన్ రావును క్వశ్చన్ చేసి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్.